కార్పొరేషన్ చైర్మన్ పదవులు పొందిన నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విధంగా అన్నారు. ప్రభుత్వంలో పదవి అనేది ఒక బాధ్యత. మనలో ఎక్కడ అహంకారం కనిపించకూడదు. ఏ పదవిలో ఉన్నా ప్రజాసేవకులు అని గుర్తుపెట్టుకోవాలి. ప్రజల కంటే మనం ప్రత్యేకమని భావించకూడదు. మన నడవడిక, తీరు ప్రజలు గమనిస్తారు. మన ప్రతి కదలిక, మాట, పని గౌరవంగా, హుందాగా ఉండాలి. ముందుగా చెప్పినట్టు 3 పార్టీల వారికి పదవులు ఇచ్చాము. మొన్నటి ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో ప్రత్యేకమైన విధానాన్ని పాటించాము. మంచి ఫలితాలు వచ్చాయి. నేడు నామినేట్ పదవుల విషయంలో మంచి కసరత్తు చేసి పదవులు ప్రకటించాం. ఫేజ్ 1లో ముందుగా కొందరికి పదవులు ఇవ్వగలిగాం. ఇంకా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. లిస్టులు ఉంటాయి. కొందరు నాయకులు తొందరపడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మన పార్టీలో క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తామని గుర్తుపెట్టుకోవాలి. పార్టీ టికెట్ ఇవ్వలేకపోయిన వారికి మొదటి లిస్టులో కొంతవరకు అవకాశం ఇచ్చాం. కష్టపడిన వారికి మొదటి లిస్టులో ముందుగా అవకాశాలు ఇచ్చాం. మీకు అవకాశాలు వచ్చాయి అంటే మిగిలిన వారు పనిచేయలేదు అని కాదు, అర్హత లేదు అని కాదు. జైలుకు వెళ్ళిన వాళ్ళు, ఆస్తులు కోల్పోయిన వాళ్ళు, కేసులు ఎదుర్కొన్న వారు ఉన్నారు. పార్టీకి ఎవరు ఎలా పనిచేశారో నా దగ్గర పూర్తి సమాచారం ఉంది. పార్టీ కోసం నిరంతరం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి అనే విషయంలో స్పష్టంగా ఉన్నాం. కష్టపడిన ఏ ఒక్కరిని విస్మరించాం. నామినేటెడ్ పదవుల్లో సామాజిక న్యాయం పాటించాం. జనాభా దామాషా లెక్కన బీసీలకు నామినేటెడ్ పదవుల్లో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం. మీ విభాగాలపై ముందుగా బాగా స్టడీ చేయండి. ఏ కార్యక్రమాలు చేపట్టవచ్చు అనే విషయాన్ని లోతుగా కసరత్తు చేయండి. పెట్టుబడులు రాబట్టడంలో, పరిశ్రమల ఏర్పాటు చేయడంలో ఏపీఐఐసీ పాత్ర కీలకం. మౌలిక సదుపాయాల కల్పనతో పెద్ద పెద్ద కంపెనీలను తీసుకురావచ్చు. మనం పరిశ్రమల కోసం భూములు సేకరిస్తే గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలకు వాటిని కేటాయించి లక్ష్యం నెరవేరకుండా చేసింది. పరిశ్రమలు వస్తే ఉపాధి, ఉద్యోగాలు వస్తాయి. కానీ జగన్ ఇళ్ల స్థలాల పేరుతో వాటిని ఇచ్చాడు. ఆర్టీసీని నిలబెట్టాలి, ఎలక్ట్రిక్ బస్సులు తేవాలి, కార్గో పెంచాలి. నేతలకే కాదు, ట్రాక్ రికార్డుల ఆధారంగా చిన్న స్థాయి నేతలకు కూడా కార్పొరేషన్లో అవకాశాలు ఇచ్చాం. బాగా పనిచేయండి. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురండి. కష్టపడి పనిచేస్తే మరిన్ని మంచి అవకాశాలు వస్తాయి. మనకు వచ్చిన విజయాన్ని మరింత పెంచేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలి.